గౌరవనీయులు ఈరోజు ఈ మీటింగ్లో స్టార్ అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ మా అన్న కాలే యాదన్న గారు, చేవేల ఎమ్మెల్యే గారు. ఈరోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. కాబట్టి మా యాదన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ విలువలున్నాయి, నేను వాళ్ళ లెక్క కాదు అనే మాట అన్నాడు మా యాదన్నకు. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 3 నెలల కిందట నేను మీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం. 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైనాం. కానీ నిజంగా కొన్ని అనుభూతులు, కొన్ని అనుభవాలు మర్చిపోలేని ఉంటాయి. పరిగిలో మహేష్ అన్న పిలిస్తే కుల్కచర్లకు పోయినా. ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అన్న ఖచ్చితంగా 25-30 వేలతో గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు, ఉత్సాహం పరిగిలో ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కుల్కచర్లలో ఎక్కువ ఉంటారు. అసలు నేను ఇట్లా అంటే 2 ఏళ్ళు లేపు ఇట్లా అనుడు, నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే 2 సార్లు అనుడు. అంటే అంత జోష్, అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలైనాం. వికారాబాద్ పోయింటివి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి. 2 చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే. కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడాతో ఉండటం పాలైనాం. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు, నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం. మరి మా తమ్ముడికి ఇక పోటీ లేదు, ఎదురులేదు అనుకున్నాం. మరి సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే, తొందరపడకుర్రి, ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే ఒక గదే చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడితే కదా సీను, మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే నీకు దండం పెడితే ఆగురాబాయి, ఇక నేను ఎవరబడితే నువ్వు ఆడెవరబడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి నా మీద ఎందుకు లొల్లి పెడుతున్నావు, నేనే ఎప్పుడు పెడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయాలి, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవేళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు, గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలా అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం. ఏమని, అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి, ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా, తాండూరు వస్తా, మొత్తం తిరుగుదాం, బ్రహ్మాండంగా జోరుదారు, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికెళ్ళే మొదలు కావాలని చెప్పి చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు, నిలబడుతున్నా, నేనే నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నా, గట్టిగా ఉంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం ఒకటే రోజు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కారులా మహేందర్ అన్నకు, నన్ను ఎత్తుకోపోలే సంతోషం. కారులా నేనేం చెప్పిన అంటే మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. అప్పుడు చేవెళ్ళ మీటింగ్లోనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లో హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే
ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడిండు. ఆడ చేవెళ్ళలా పరిగిల 2 దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు యాన్నో లేవు, ఉన్నాయి. మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే. అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు. పొల్లు తిట్టింది ఇద్దరు. తిట్టడానికి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగి పోయినాం. పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు. ఆడ మంచిగా తిన్నాం. తిని ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాక మొత్తం ఒక 4-5 మంది ఉన్నారు. హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిలో ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని. నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్ని లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోనంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికినా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పార్టీలకు వెళ్ళి నన్ను ఓనిస్తానా? ఎట్లా ఓనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు. ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు, ఓడిపోతావు, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువాలు కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.